అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి లైక్ ఇంపార్టెంటే మనకు. సరే, చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. గీతాంజలి మరణం, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి మరణం వెనుక ఉన్న వాస్తవం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రచారం ఒకలా ఉంది, టీడీపీ వాళ్ళ ప్రచారం ఒకలా ఉంది. ఇప్పుడు నేను దాని మీద ఏం చేసినా సరే నువ్వు ఆ పార్టీ కొనుక్కోవాలమని ఈ పార్టీ కొనుక్కోవాలమని అంటారు. కానీ నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను. అది ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎలా తీసుకున్నా నెక్స్ట్. ఎందుకంటే నేను రాత్రి అక్కడ పోలీసులతో మాట్లాడాను, ప్లస్ అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను. రాత్రి చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాను. సో దానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలిసాయి. అది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈరోజు సాక్షిలో బ్యానర్ వార్త అయితే అదే. టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృత క్రీడ. ఓ చెల్లెమ్మను చంపేశారు. జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె నేరం. అమ్మఒడి, చేయూత, పెన్షన్తో కుటుంబం బాగుపడింది అనడమే ఆమె చేసిన తప్పు. సో అంటే చాలా దారుణమే, ఏదైనా సరే చాలా దారుణమే. ఓ యూట్యూబ్ ఛానల్కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మోకలు. ఆమెను దూషిస్తూ వేష భాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్. మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం, ఆనక ఆసుపత్రిలో మృతి. సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే. బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచిన ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా. సో ఇది సాక్షిలో బ్యానర్ వార్త. దాన్ని తెలుగులో చాలా క్లియర్గా చెప్తారు. సో మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి అనేది, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది, అసలు ఏం జరిగింది, ఆమె నిజంగా అదే కారణంతో చేసిందే అనడానికి ఆమె ఏమైనా లెటర్ రాసిందా? లెటర్ ఏమీ రాయలేదు కదా. ఏదైనా సరే ఆ మరణించిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీలో ఇదిగో ఇలా వచ్చిన వార్తల ద్వారానే తెలిసింది తప్ప ఆమెగా చెప్పలేదు. పోనీ అది జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఇదిగో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఏమైనా ఆమె భర్తకు చెప్పినట్టు కానీ కుటుంబ సభ్యులకు చెప్పినట్టు అయినా సరే రాలేదు. సో ఏదైనా జరగచ్చు. దీనిలో రకరకాల కోణాలు ఉంటాయి, భిన్నమైన కోణాలు ఉంటాయి. ట్రోల్స్ చేస్తేనే చనిపోయేంత పిరుకోలు ఈ రోజుల్లో ఎవరు లేరు. ట్రోల్స్ చేస్తేనే చనిపోతే అంటే ప్లస్ ఆమె చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా మాట్లాడింది. నేను ఆమె ఆ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన వీడియో చూసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా మాట్లాడింది. సో ఎవరు ఏమనుకుంటా అనుకోండి, అదేంటండి రాష్ట్రం మొత్తం జగన్ గారికి ఓటేరు, ఆ 6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అంటే, వస్తే రానివ్వండి, ఆయన్ని మేము గెలిపించుకుంటాం, మేము సీఎం అంటే ఆమె నెగిటివిటీని చాలా ఈజీగా తీసుకునే టైప్ అనేది ఆమె మాటల ద్వారా అర్థమైంది. చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు అని. సో అటువంటి ఆమె ఇలా చేసుకుంటారని అయితే మనం అనుకోలేం. సో వైసీపీ వాదనను కూడా ఏకీభవించాల్సిన అవసరం లేదు. సో కాసేపు అయ్యాక మనం ఏంటనేది చూద్దాం, వాస్తవాలు ఏంటనేది చూద్దాం. ఈలోగా పొత్తు లెక్క తేలింది. 24 గంటల్లో ట్విస్ట్ అండి. ఈ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు నిజంగా వీళ్ళ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే వరకు మనం ఏది చెప్పకూడదు. నేను నిన్న పొద్దున్న ఒక వీడియో చేశా, నా నోటితో నేనే వీడియో చేశా. ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇస్తున్నారు, నరసాపురం టీడీపీకి ఇస్తారు, రఘురామకృష్ణరాజు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారు, నరసాపురం ఏలూరు బీజేపీకి అని నా నోటితో నేనే చేశా. ఎందుకంటే నేను ఆ వీడియో చేయకముందు రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడాను, ప్లస్ ఈ సుజనా చౌదరి గారు వాళ్ళ టీంతో మాట్లాడాను, తపనా చౌదరి గారి టీంతో. ఆ వీడియోలో నేను ఎవరెవరిని ఉద్దేశించి చేస్తున్నానో వాళ్ళందరితో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే నేను ఆ వీడియో చేశాను. ఎస్, వాళ్ళు కూడా నిజమైన ధృవీకరించారు. రఘురామకృష్ణరాజు గారు కూడా టీడీపీ, నరసాపురం టీడీపీ, ఎందుకంటే ఆయన బీజేపీలోకి రావడానికి అడ్డుకుంటున్నారు, కొన్ని లాబింగ్లు జరుగుతున్నాయని. కానీ 24 గంటల్లో మొత్తం సీన్ చంద్రబాబు గారు మార్చేశారు. అసలు ఏలూరు ఎంపీ సీటు బీజేపీ సింబల్ యాక్సెప్ట్ చేయరు. ఏలూరు ఎంపీ సీట్ అయితే బీజేపీ కష్టం. అక్కడ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు బీసీ కమ్యూనిటీకి ఇచ్చారు. అక్కడ బీజేపీకి ఇస్తే క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎస్టీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీజేపీకి పడతాయో లేదో డౌటు. సో బీజేపీ వద్దు, నరసాపురం అయితే మీకు ఈజీ సీటు. నరసాపురం ఆల్రెడీ గతంలో బీజేపీ అనేక సార్లు గెలిచింది. సో
నరసాపురం ఎంపీ సీట్ అయితే బీజేపీ సింబల్ని యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ ఓటర్లకు అలవాటు, ఇక్కడ ఏలూరు అయితే ఆ సింబల్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని చెప్పి బాబు గారు బ్రేకులు వేసి ఆ లాబింగ్లకి లాబిస్టులకి బ్రేకులు వేసి ఏలూరు ఎంపీ సీటు నుంచి టీడీపీ పోటీ చేస్తుంది, బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటు బీజేపీ పోటీ చేస్తుంది. అది సో 24 గంటల్లోనే ట్విస్ట్. మరోవైపు 24 ఎమ్మెల్యే సీట్లతో పోటీ చేస్తుంది అనుకున్న జనసేన పార్టీకి ఇంకో 3 తగ్గాయి, 21 ఎంపీ సీట్లే. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తున్నారా లేదంటే వ్యూహమా? పవన్ కళ్యాణ్ గారిది వ్యూహమా త్యాగమా అనేది అర్థం కావట్లేదు చాలామందికి, నాకు కూడా. 24 ఎమ్మెల్యే సీట్లే తక్కువ అని చెప్పి ఆ కార్యకర్తలు అందరూ ఫీల్ అవుతున్నారు, జనసేన పార్టీ క్యాడర్ ఫీల్ అవుతున్నారు. 24 ఎమ్మెల్యే సీట్లే తక్కువ, కనీసం 30-34 అయినా చేయాల్సిందే అని. ఇప్పుడు 24 కాస్త 21కి దిగిపోయింది. సో అది జనసేన పార్టీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. 3 ఎంపీ సీట్లు చేయాల్సింది కాస్త 2 ఎంపీ సీట్లు, అనకాపల్లి ఎంపీ సీట్ కూడా జనసేన పార్టీ చేయాల్సింది బీజేపీకి ఇచ్చేశారు. అంటే ఈ పొత్తులు కన్ఫర్మ్ అయ్యాక ఈ ఇంటర్నల్ వ్యవహారాలు చాలా మారిపోతాయి, లెక్కలు చాలా మారిపోతాయి అన్నమాట. సో చివరికి 1% ఓటింగ్ కూడా లేని బీజేపీకి 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. 1% ఓటింగ్ కూడా లేని బీజేపీకి 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు. ఆ ఎంపీ సీట్లు కూడా ఏంటనుకున్నారు? అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి. అరకు పార్లమెంటు సరే ఓకే, వాళ్ళు విజయనగరం, అనకాపల్లి నాకు డౌటే. విజయనగరం పార్లమెంటు బీజేపీకి ఇచ్చారంటే ఎవరు పోటీ చేస్తారు? అక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ కష్టమే, బీజేపీ సింబల్ ఆ ఏరియాకి కష్టమే. అలాగే అనకాపల్లి ఎంపీ సీట్ పరిధిలో కూడా బీజేపీకి కష్టమే, అక్కడ కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడం డౌటే. ఇదిగో రాజమహేంద్రవరం అవ్వచ్చు, నరసాపురం అవుతాయి, తిరుపతి కూడా కష్టమే. సో వాళ్ళకి ఇచ్చిన 3లో 3 ఎంపీ సీట్లు ఓకే, 3 ఎంపీ సీట్లు అయితే కష్టం, ఓట్లు బదిలీ జరగడం కష్టం. మరి ఏంటో పెద్దోళ్ళు కూర్చొని నిన్న అంతసేపు కూర్చొని పెద్దలు డిసైడ్ చేశారంటే ఇది 8 గంటలకు పైగా చర్చించి సుదీర్ఘ చర్చల తర్వాత కొలిక్కి వచ్చిందనమాట. సో ఆ ఏలూరు ఎంపీ సీట్ పరిధిలో జరిగిన ట్విస్ట్ ఏంటో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏపీ 175లో చేస్తాను. సో ఓవరాల్గా తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 ఎంపీ సీట్లు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. సోమవారం ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ జైసింత్ పండాలతో వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, ఇటువైపు టీడీపీ నుంచి చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేశారనమాట. ఇదిగో వీళ్ళు నలుగురు కూర్చొని సీట్ల అంశాన్ని నిన్న డిసైడ్ చేశారు. సో ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్, ఆశీర్వదించండి, రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం, చంద్రబాబు, సీట్ల లెక్క ఖరారు, బీజేపీ టీడీపీ జనసేన చర్చలు కొలిక్కి, కమలానికి 6 లోక్సభ, 10 అసెంబ్లీ, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు, 144, 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ, 1 అసెంబ్లీ సీటు బీజేపీకి ఇచ్చేసిన తెలుగుదేశం, 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన జనసేన. 8 గంటల పాటు 3 పార్టీల నేతల భేటీ, బీజేపీ దూతలుగా షెకావత్తు, వై జయంత్ పాండా, రాష్ట్ర పరిస్థితులు సర్వే వివరాలు తెలిపిన బాబు, ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న షెకావత్. వాదార్పులు, కబుర్లు ఇవన్నీ ఓకేలే కానీ బీజేపీకి విజయనగరము, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి కూడా పొత్తుల్లో వచ్చే లోక్సభ సీట్లు అభ్యర్థులపై స్పష్టత, అసెంబ్లీ సీట్లపై కసరత్తు, 2 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన. సో 2 రోజుల్లో అభ్యర్థులు ప్రకటిస్తారు. ఇది పొత్తులకు సంబంధించిన అంశం, పొత్తులకు సంబంధించి చర్చలకు సంబంధించిన అంశం అయితే ఇది. ఇక ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిశీకులకు వర్తింపు, అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019, ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్, మండిపడిన విపక్షాలు, అంగీకరించేది లేదంటున్న మమతా విజయన్, పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం. మమతా బెనర్జీ గారు అంగీకరించేది లేదు అనుకుంటున్నప్పుడు ఇండియా కూటమితో పొత్తు పెట్టుకొని బీజేపీ ఓటమికి ప్రయత్నించవచ్చుగా. మమతా బెనర్జీ గారు లేదు, ఇండియా కూటమి మాకొద్దు, మేము సింగిల్గానే పోటీ చేస్తామని ఆమె చెప్పారు. ఎంతైనా బీజేపీ దూతలే వీళ్ళందరూ పైకి అలా అంటారు కానీ.
సో ఓవరాల్గా పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. అది నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. తర్వాత దిగొచ్చిన ఆర్టీసీ చిలకలూరుపేట సభకు బస్సులు ఇస్తామంటూ కబురు, ఎట్టకేలకు అధికార పార్టీ కబద్ధ హస్తాల నుంచి సంస్థకు విముక్తి. ఇన్నాళ్ళు వైసీపీ ఏం చెప్తే వైసీపీ చెప్పినట్టల్లా ఆడిన ఆర్టీసీ అధికారులు చివరికి ఇప్పుడు దిగొచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ సభలకు బస్సులు ఇస్తామన్నారు. ఎందుకంటే బీజేపీ కలిసింది కదా, బీజేపీ కలిసి వచ్చాక బస్సులు ఇవ్వకపోతే ఊరుకోరు కదా. సో ఆర్టీసీ బస్సులు ఇన్నాళ్ళు ఇవ్వాల, మహానాడు పెడతామన్నా ఇవ్వలేదు, ఇంకో మీటింగ్లకు ఇవ్వలేదు, జనసేన పార్టీ ఆవిర్భావ సభలకు బస్సులు ఇవ్వాల, ఆర్టీసీ బస్సులు ఇవ్వాల, ఏదో సాకులు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ 5 ఏళ్లలో తొలిసారిగా ప్రతిపక్షాల మీటింగ్కి ఆర్టీసీ బస్సులు ఇస్తున్నారన్నమాట. ప్రతిష్టాత్మకంగా చిలకలూరుపేట సభ పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తెదేపా, జనసేన, భాజపా తొలి ఉమ్మడి సభ. హాజరవుతున్న ప్రధాని మోదీ 1.5 నుంచి 6 లక్షల మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న లోకేష్. ఓకే. తర్వాత చిలకలూరుపేట మీటింగు దాదాపుగా 6 సంవత్సరాల తరువాత, 6 సంవత్సరాలైనా కాదు 10 సంవత్సరాల తరువాత వాళ్ళ ముగ్గురు కలిపి ఒకే వేదిక, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిపి ఒకే వేదిక పంచుకోవడం 10 సంవత్సరాల తర్వాత. గతంలో 2014 ఎన్నికల ప్రచారంలో ముగ్గురు కలిపి ఒక మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు తొలిసారిగా వస్తున్నారు 10 ఏళ్ల తర్వాత. ఏం చెప్తారో చూద్దాం. అప్పుడు ప్రత్యేక హోదా 15 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామని చెప్పారు కదా, ఆ 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు కదా నరేంద్ర మోదీ గారు. మరి ఇప్పుడు ఏం చెప్తారో విందాం సరదాగా. రిషికొండలా మరో విధ్వంసం, విశాఖలో మాయమవుతున్న గిరి, చుట్టూ భారీగా తవ్వకాలు, జారి పడుతున్న బండరాళ్ళు, ఇప్పటికే చెట్లన్నీ నరికివేత. మధురవాడలోనంట మరో కొండను తవ్వేస్తున్నారంట. అధికార దాహానికి విశాఖలో కొండలు కరిగిపోతున్నాయి. వైకాపా నేతలు కొండలపై కన్నేసి రాత్రికి రాత్రి పిండి చేస్తున్నారు. ప్రస్తుతం రిషికొండ తరహాలో మధురవాడలోని న్యాయ కళాశాల రిషికొండ రోడ్డులో పనోరమా హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా ఉన్న అదానీ డేటా సెంటర్ను ఆనుకుని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ఏం రాశారండి ఆ కొండ అడ్రస్ చెప్పడానికి. చూడండి, రిషికొండ తరహాలో మధురవాడలో న్యాయ కళాశాల రిషికొండ రోడ్డులో పనోరమా హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా అదానీ డేటా సెంటర్ను ఆనుకొని ఏమి రాశారు అడ్రస్ ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ఈ కొండను తవ్వేస్తున్నారు అనడానికి ఎన్ని చెప్పారో. ప్రధాన రహదారి నుంచి లోపల వరకు ఉన్న కొండవాలులో పైభాగంలో యంత్రాలతో తవ్వేశారు. గ్రావెల్ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన యంత్రాంగం నిద్ర నటిస్తోంది. ఓవైపు ప్రభుత్వమే ప్రాజెక్టుల పేరుతో విధ్వంసానికి పాల్పడుతుండగా నాయకులు ఏకంగా కొండలను మింగేయాలని చూస్తున్నారు. యథారాజా తథా ప్రజా. ప్రభుత్వం అలా ఉంటే వీళ్ళు మరి అలాగే ఉంటారు కదా. రాష్ట్రానికి ఆదర్శం పులివెందుల, సీఎం జగన్ వెల్లడి. 861.84 కోట్లతో ప్రగతి పనుల ప్రారంభం. మరి సీఎం గారి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగానే ఉంటుందిగా. శాశ్వత న్యాయమూర్తులుగా 3 హైకోర్టు జడ్జీలు, రాష్ట్రపతి ఉత్తర్వులు. తర్వాత 26 రోజులుగా ఏం చేశారు? ఎన్నికల బాండ్లపై గడువు పొడిగింపు కుదరదు, నేటి సాయంత్రంలోపు వివరాలను వెల్లడించాల్సిందే. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరనే, ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరనే. ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంగళవారం సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసిందంట. ఎన్నికల బాండ్లు ఒక పెద్ద బ్రహ్మ పదార్థం, అది కూడా సీక్రెట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు. సో మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈ గీతాంజలి గారికి సంబంధించిన ఆ వార్తను పక్కన పెడితే, ఇక ఈ మమకారం ఎప్పటికీ తీరదు. పులివెందుల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 861.84 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. సో మొత్తానికి సీఎం గారు సొంత నియోజకవర్గం కాబట్టి పనులు చేయించారు, డబ్బులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమల్లోకి, దేశవ్యాప్తంగా ఆదర్శమని చెప్తున్నారు. బడుగుల భూచోరుడు చంద్రబాబే. అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టింది పచ్చగద్దలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టి మరీ దోపిడీ. బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో దందా. 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం. కోర్టులో సిఐడి ఛార్జిషీటు. A1గా బాబు, A2గా నారాయణ. నిన్న అమరావతిలో ల్యాండ్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో
ఆంధ్రప్రదేశ్ సిఐడి ఛార్జ్ షీట్ వేసింది. అందులో ఈ వివరాలన్నీ చెప్పిందన్నమాట. సో ఎన్నికల వరకు, ప్రభుత్వం మారే వరకు ఇటువంటి ఛార్జ్ షీట్లు వేస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ తుస్సుమంటాయి. సిఐడి ఏవైతే ఛార్జ్ షీట్లు వేసిందో అవన్నీ సిఐడి వెనక్కి తీసుకుంటుంది. నిన్న మీకు ఏం చెప్పా, నిన్న ఈనాడులో ఒక వార్త వచ్చింది కదా, రైతులకి ఒకవేళ కరువు పీడిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర నటిస్తున్నారు అని. దానికి కౌంటర్గా సాక్షి వాళ్ళు రేపు రాస్తారు అనుకున్నామా, ఇదిగో రాశారు. కౌంటర్లో ఏం రాస్తారు, మేము రైతు భరోసా ఇచ్చాము అది ఇది అని రాస్తారు కదా, అదిగో అదే రాశారు. రైతు భరోసాతో 1078 కోట్ల పెట్టుబడి సాయం అని రాశారు. సరే, ఎవరు అంచనాలు, ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి రాతలు వాళ్ళవి, ఎవరి పేపర్ వాళ్ళది. ఏమంటారు? నేడే జువలదిన ఫిషింగ్ హార్బర్ ప్రారంభం. 3793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న సీఎం జగన్. వీటిలో జువలదిన్న హార్బర్ది మొదటిది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్చే వర్చువల్గా ప్రారంభం. అదేంటి, నేరుగా వెళ్ళి బటన్ నొక్కొచ్చుగా. ముఖ్యమంత్రి 289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. ఏంటిది అంతర్జాతీయ ప్రమాణాల ఈ ఫిషింగ్ హార్బరా? ఓకే. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం. ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం. తీసుకొచ్చేయండి, మన ఫిష్ మార్ట్లు ఉన్నాయిగా, తీసుకొచ్చేయండి. అక్కడ చేపలు పెట్టేసి మన ఫిష్ మార్ట్లకు తీసుకొచ్చేయండి, అమ్మేద్దాం. ఫిష్ మార్ట్లలో సిద్ధం సభలతో ఏంటది, మళ్ళీ ఏదో రాశారండి, ఏదో యాడ్ వచ్చింది పోయింది. మేదరమెట్ల జనసందరాన్ని ముందే ఊహించి చీప్ ట్రిక్స్కు బరి తెగించిన పచ్చమూట ఉదయం ఫోటోలు తీసుకొని జనం మోహం చాటేశారంటూ పైశాచిక ఆనందం. అందుకే 45 నిమిషాలు ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నట్టు విచిత్ర విమర్శలు. వాటిని అందిపుచ్చుకొని ఊగిపోయిన ఎల్లో మీడియా. ఈ సభ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించిన 1.50 కోట్ల మంది. ఘోర పరాజయం భయంతోనే చౌకబారు ఆరోపణలు అంటూ ఏకపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఎవరు? మన మేధావి జర్నలిస్ట్ గారే కనుక రాజకీయ విశ్లేషకులు అంటే. సో ఇవన్నీ సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఆశీర్వదిస్తారులే, కంగారు పడద్దు. తర్వాత ఒకే క్షిపణి వేరువేరు లక్ష్యాలు. భారత్ అమ్ముల పొదిలో MIRV టెక్నాలజీ. తల్లి వాటర్ హెడ్, పిల్ల వాటర్ హెడ్లకు వేరువేరు లక్ష్యాలు. అన్నింటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత. సరే, ఇది మనకి. తర్వాత సొంత ఊరుకు సీఎం సెగ. 4 జగన్ పర్యటనలతో 4 గంటల నరకమా? 4 అలా వేస్తారంటారు బాబు. 4 గంటల నరకమని ఇక్కడ వేయచ్చుగా జగన్ పర్యటనతో. బారికేడ్లతో పులివెందుల అష్టదిగ్బంధం. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఊరిలో పర్యటిస్తున్నారు కాబట్టి రోడ్ల మీద బారికేడ్లు వేసి గంటల పాటు ట్రాఫిక్ ఆపేశారంట. అది వీళ్ళు రాసింది. అక్కడ అభివృద్ధి పనులు ఏమేమి పనులు చేశారో, వాటి నాణ్యత ఏంటో, అవి ఎంతవరకు కరెక్టో రాయాల్సిందే. సరే, రాద్దాం, తర్వాత రాయండి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ డమాల్. టికెట్లు రాని టీడీపీ జనసేన నేతలకు వల. పార్టీ మారాలంటూ ప్రలోభాలు. వారి చుట్టూ ప్రదక్షిణలు. వైసీపీలోకి వెళ్లేందుకు వారు ససేమిరా. ఆ పార్టీ మళ్ళీ గెలవదనే అధికార పక్షం ఆశలపై నీళ్లు. త్వరలో టీడీపీలోకి మా కుటుంబం. ఒంగోలు లోక్సభ బరిలో నా కుమారుడు. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్న మాగుంట. 17న రాష్ట్రానికి మోదీ రాక. చిలకలూరుపేటలో ఉమ్మడి సభకు హాజరు. సభ విజయవంతానికి ఉమ్మడి కమిటీలు. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్. జనసేనాని పవన్ అధికారిక ప్రకటన. ఇదంతా చెప్పుకున్నాం. తర్వాత జగన్ను చూస్తే జాలేస్తోంది. ముఖంలో భయం, టెన్షన్ లోకేష్. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఆయన పని అయిపోయింది. సిద్ధం సభలో డ్రోన్ను చూసి సింహం భయపడింది ఎందుకో. జనం రాకపోయినా గ్రాఫిక్స్ గిమ్మిక్. ఈ సీఎంకు ప్రచార పిచ్చి. మరుగుదొడ్లపైన స్టిక్కర్లే. గ్రూప్ 2 పేపర్లోనూ సొంత డబ్బా. బాబాయిని లేపేసింది ఎవరో అడగాల్సిందే. అమలు చేయని హామీలపై ప్రశ్నిస్తే పిల్లలు చక్కగా బదులిచ్చేవారు. లోకేష్ విసురులు. ఉమ్మడి అనంతరం ముగిసిన శంఖారావం. సో లోకేష్ గారి శంఖారావం ఉమ్మడి అనంతపురంలో కూడా ముగిసిందంట. ఇప్పుడు నెక్స్ట్ కర్నూలు, కడపలో జరుగుద్ది. ఛార్జీలు పెరగవు. గృహ విద్యుత్ టారిఫ్లు మామూలే. ఇప్పుడు ఎలక్షన్స్ కదా, ఇప్పుడు పెంచర్లే. బిల్లులే పెరుగుతాయి. సర్దుబాటు పేరుతో వినియోగ ఛార్జీలపై భారం. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. మళ్ళీ ఈనాడుకు వెళ్దాం. మళ్ళీ ఈనాడులో లోపల పేజీలో జగనన్న పాపాల శీర్షిక ఈరోజు ఏమి ఇవ్వలేదా? గడప గడపకు బాల్తా. ఒక్కో సచివాలయానికి 20 లక్షలు ఇవ్వలేని దుస్థితి. 3,000 కోట్ల పనుల్లో మొదలైన 33%.
పూర్తయిన పనులకు 100 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్. ఇది జగన్ సర్కారులో అభివృద్ధి పనుల తీరు. 2022 మే నెలలో అనుకుంటా గడప గడపకు మన ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అందులో ఒక్కో సచివాలయానికి 20 లక్షలు కేటాయించారు అభివృద్ధి పనులు. ఎవరైనా మనం గ్రామాల్లో గడప గడపకు తిరుగుతాం కదా, ఎవరైనా అభివృద్ధి పనులు అడిగితే మీ లిమిట్స్లో, సచివాలయ లిమిట్స్లో 20 లక్షలు ఇద్దాము, దాంతో మీరు అభివృద్ధి పనులు చేయించండి అని అన్నారు. సో ఆ 20 లక్షల్లో ఆ 3,000 కోట్ల పనుల్లో 33% పనులే మొదలయ్యాయంట. అందులో కూడా 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నాయంట. మనం సీఎం అయిన తర్వాత చెప్పిన మాట కూడా అమలు కావట్లా. దేశాన్ని ఆర్థిక శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ 10 ఏళ్లలో రాష్ట్రంలో 70,000 కోట్ల జాతీయ రహదారుల పనులు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్గా 30,000 కోట్ల ఎన్హెచ్ల ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ. మరో 2 కొత్త వందే భారత్లు. వరాలు వద్దని స్వలాభం ముద్దని సమీక్ష చేసింది లేదు, సమన్వయం కానరాదు. 5 ఏళ్ళైనా సాగని నిమ్జ్ సిబిఐసి పనులు. నిమ్జ్ 5 ఏళ్ళైనా రాశారేంటి? 12 ఏళ్ళు అయింది. టీడీపీ ఉన్నప్పుడు మాత్రం ఏం చేశారు చెప్పండి? నిమ్జ్ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో కనిగిరి నియోజకవర్గంలో నిమ్జ్ నేషనల్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జాతీయ పెట్టుబడులు మరియు ఉత్పాదక మండలి ఎప్పుడో 2011లో యూపీఏ గవర్నమెంట్ ప్రకటించింది. అతను 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ 5 సంవత్సరాలు ఏం చేయలేదు. మళ్ళీ వైసీపీ 2019లో వచ్చింది. వీళ్ళు ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలేదు, ఎవరూ చేయలేదు నిమ్జ్ విషయంలో. మార్ఫింగ్ ఫోటోలు, చౌకబారు పనులు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు. వైకాపా ఫోటోలన్నీ నకిలీవేనని తేలింది సిబిఐ మాజీ జేడీ నాగేశ్వరరావు. సీఎం జగన్ రాజకీయ సభలకు ప్రజలు వెల్లువెత్తుతున్నారని చూపేందుకు గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ క్రోమా కీయింగ్ ఉపయోగించి వైకాపా సృష్టించిన ఫోటోలన్నీ నకిలీవని తేలిందని సిబిఐ మాజీ జేడీ ఎం నాగేశ్వరరావు ఎక్స్లో పేర్కొన్నారు. జగన్ సభలకు ప్రజలు రాకపోవడంతో సాంకేతికతను ఉపయోగించి కల్పిత ఫోటోలు సృష్టిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఇలాంటి మోసపూరిత రాజకీయ కార్యకలాపాలను అరికట్టాలని, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మేదరమెట్ల సభకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలను ట్యాగ్ చేశారంట. ఏంటో ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం ఏంటో, దాన్ని డైవర్ట్ చేయడానికి బహుశా ఈ గీతాంజలి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారేమో అన్న డౌట్ వస్తుంది. సరే, ఓట్లన్నీ మనకే పడాలి. వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యేల సూచన. అలా చేస్తే ఎన్నికల్లో 15 నుంచి 20,000 అదనంగా ఇస్తామని ఆఫర్. క్షేత్రస్థాయిలో ప్రలోభాల జాతర. కళ్ళ ముందే కనిపిస్తున్న నిద్రావస్థలో కలెక్టర్లు. ఎన్నికల కమిషన్ది ప్రేక్షక పాత్ర. అది వాలంటీర్లు అంట మొత్తం ఓట్లన్నీ వేయిస్తే వాళ్ళకి 15 నుంచి 20,000 ఎక్స్ట్రా ఇస్తారంట. కానుకలు ఇచ్చేద్దాం, ఓట్లు పట్టేద్దాం. ఆటో డ్రైవర్లకు దుస్తులు అందిస్తున్న విశాఖ ఉత్తరం నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే రాజు. అంగన్వాడీ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేస్తున్న కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ చీరల జగ్గిరెడ్డి. చీరలు ఏంటో. మార్కాపురం నియోజకవర్గంలో వాలంటీర్లకు పంచేందుకు లారీ నిండా తీసుకొచ్చిన బహుమతులు. చీరలు, బహుమతులు మామూలు విషయం కాదండి బాబు. అసలు గిఫ్ట్లు బీభత్సంగా వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి గిఫ్ట్లు వస్తున్నాయి. సో ఇవి 3 పత్రికల అంశాలు. ఇంకా వేరే టాపిక్స్, వేరే అంశాలతో మనం నెక్స్ట్ వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ.